హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రో యోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన భారతదేశంలోని అన్ని సుప్రసిద్ధ క్షేత్రాల్లోకెల్లా మహామహిమాన్విత క్షేత్రం కాశీ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన మరియు మానవుల సర్వపాప కర్మలను దహనం చేసే పరమపావన క్షేత్రం వారణాసి. భక్తుల పాలిట కొంగు బంగారమైన ఆ కాశీ విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలు, దుఃఖాలు, సమస్యలను దూరం చేసుకోగలుగుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు గురువుగారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో గురువుగారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారి ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా పరమపావన కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు మరియు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలైనా నవగ్రహాల దశలు, అంతర్దశలలో కలుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000. అలాగే గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు. కావున అన్ని రాసుల వారికి శని సంచారం వలన వివిధ సమస్యలు కలుగుతాయి. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనీశ్వర మూలమంత్ర జపం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, కాలభైరవ హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, సంతానం, దాంపత్యం, అనారోగ్యం, శత్రుపాద, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో నవగ్రహ జపాలు మొత్తం 1,20,000. గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను గురువుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు అలాగే కాశీక్షేత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయాన్ని మీరు అందించాలనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఈ కార్యక్రమం అనంతరం మీరు సంప్రదించవచ్చు. అలాగే మీ గోత్రనామాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కూడా నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని మీరు సంప్రదించవచ్చు. గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకొని చక్కని పరిష్కార మార్గాల్ని మీరు పొందాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇక గురువుగారు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో జరిగే పూర్తి పూజా విధానాన్ని మన ప్రేక్షకులకు తెలియజేస్తారండి. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం రోజున ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది, శివకేశవులకి అభేద్యమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటిది. ఈ మహాశివరాత్రికి చాలా విశిష్టత ఉందండి. మనకున్నవి మొత్తం అహోరాత్రులు 4. అందులో ఈ మహాశివరాత్రి అహోరాత్రము. అందున ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు కాబట్టి ఆ రోజున శివాయ నమః అంటూ ఒకసారి తలిస్తే 1000 సార్లు తలిచినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అటువంటి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే గత 12 సంవత్సరాలుగా కాశీక్షేత్రంలో శివరాత్రి రోజున విశేష కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మహాశివరాత్రి రోజున మార్చి 1వ తారీఖు రోజు కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున జాతకరీత్యా ఉండేటువంటి వివిధ సమస్యల పరిష్కారార్థమై మానవుడికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకున్నట్లయితే మనము పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మానవుడు సుఖ సంతోషాదులు, కష్ట నష్టాలు, దుఃఖాలు, సమస్యల్ని అలాగే మంచి యోగాన్ని కూడా అనుభవిస్తూ ఉంటుంటాడు. ఇవన్నిటికీ కూడా జరగాలి అని అంటే నవగ్రహాల యొక్క దశాంతర దశల్లోనే జరగాలి. ఇవి మూల కారణం. కాబట్టి ఈ నవగ్రహాలు మూల కారణం కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగిందంటే మానవుడికి అనుకున్నటువంటి పని నెరవేరుతుంది. అలాగే దైవానుగ్రహం అందరికీ అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో పవిత్ర కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తారీఖు వరకు
విశేష కార్యక్రమాలలో భాగంగా మొత్తము నవగ్రహాల యొక్క జప సంఖ్య, ఈ గ్రహము ఆ గ్రహం లేదండి, 9 గ్రహాలకి జప సంఖ్యలు అనేటువంటి జపం చేయించడం జరుగుతుంది. మీ యొక్క సమస్యల్ని అనుసరించి మీ యొక్క దగ్గరలోని పండితులని, పూజారులని, లేకపోతే జ్యోతిష్యులని, సిద్ధాంతులని మీ యొక్క సమస్య గురించి కావచ్చు, లేదా మీ పిల్లల యొక్క సమస్య గురించి కావచ్చు, అది ఏదైనా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, ఆరోగ్య, శత్రుబాధ, భూకోటి సమస్యలు, కుజదోష, కాలసర్పదోషం, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను అనుసరించి పండితుల్ని సంప్రదించినప్పుడు ఈ పండితులు మీకు ఏ ఏ గ్రహ జపాలు చేసుకోమని చెబుతారో, అలాగే ఏ ఏ హోమాది కార్యక్రమాలు చేయమని చెబుతారో అటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఏక కార్యక్రమ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ముందుగా గణపతి పూజ. గణపతి పూజలో భాగంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో సంకల్పంలో నమోదు చేసుకుంటారో ఆ గోత్రనామాదుల యొక్క పూర్తి పాఠ బాధ్యత నాది. ఆ తదనంతరం కర్మణ పుణ్యాహవాచనం. కర్మణ పుణ్యాహవాచనం తదనంతరం ఈ యొక్క బ్రాహ్మణులు, మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనం తీసుకుని వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణులని నియోగించుకుంటున్నాం ఈ యొక్క పూజా కార్యక్రమాలు జప సంఖ్యలు చేయించడం కోసం, జపం చేయించడం కోసమే. కాబట్టి బ్రాహ్మణులకి ఋత్వీకరణ ఇవ్వడం, ఆ ఋత్వీకరణ తదనంతరం ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత, పంచపాలక సహిత, ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతా మంటప ఆరాధన, ఆ తదనంతరం చక్కగా జప కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. ఆ యొక్క ఈ ఫిబ్రవరి 26 దారభేద మొదలుకొని మార్చి 4 వరకు జపాలు జరుగుతాయి. 4వ తారీఖు రోజున విశేషముగా చెప్పినటువంటి జపాలకి సంబంధించినటువంటి, అలాగే సమస్యలకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. అందులో మధ్యలో శివరాత్రి వస్తుంది కాబట్టి ఇట్టి మహాశివరాత్రి రోజున ఒక్కసారి శ్రీరామ అని అంటే మనకు కాశీక్షేత్రంలో ఒకసారి శ్రీరామాన్ని జపం చేస్తే 100 సార్లు జపం చేసిన ఫలితం కలుగుతుంది. అటువంటిది 121 సార్లు రుద్రపారాయణం చేయడం వల్ల మన జాతకరీత్యా వచ్చేటువంటి గ్రహాల ప్రభావంలో వచ్చేటువంటి దోషముతో పాటుగా మనం గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మదోష ప్రభావంలో వచ్చే సమస్యల్ని కూడా మనము దూరంగా ఉండవచ్చు అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలకి కర్మదోష పరిహారార్థమై మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణ జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి సంబంధించి ఈ యొక్క జాతకాలు కొంతమందికి ఉండవు, నక్షత్రాలు తెలియవు, రాశులు తెలియవు, అలాగే కొంతమంది స్వయంగా పాల్గొనలేరు. ఇంత దూరం ఉంది, ఇంత మహాశివరాత్రి కార్యక్రమంలో కాశీలో రావాలని అనుకున్నా కానీ కొంత సమయాభావం వల్ల కొంతమంది పాల్గొనలేరు. అటువంటి వాళ్ళకి సందేహం లేదు, స్వయంగా పాల్గొనలేకపోయినా మీ గోతనామాదులతో సంకల్పం ప్రతిరోజు జరపబడుతుంది. ఆ సంకల్పంలో మీ యొక్క గోతనామాదులు జరపబడినప్పుడు అది మీ కొరకే చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అది మీకే ఆ ఫలితం. ఎందుకంటే ఆఖరణ కార్యక్రమం తదనంతరం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఫలితాన్ని ధారాదత్తం ఆ కాశీక్షేత్రంలో చేసినప్పుడు ఆ ఈశ్వరుడే మీ యొక్క ఖాతాలో వేస్తాడు, అందులో సందేహమే లేదు. అలాగే నక్షత్రాలు, జాతకాలు తెలియకపోయినా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మాకు సమస్యలు ఉన్నాయి కానీ మాకు జాతకాలు తెలియవు. జాతకాలు ఉన్న వాళ్ళైతే చక్కగా బ్రాహ్మణులను సంప్రదించి, పండితులను సంప్రదించి ఆ సమస్యకి పరిష్కార మార్గం తెలుసుకుంటారు. మాకేంటి ఏ విధంగానంటే, ఏ మనిషికైనా గుర్తుపెట్టుకోండి, జాతకాలు ఉన్నా లేకపోయినా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి కూడాను నవగ్రహాల యొక్క దశాంతర దశల్లోనే మానవుడికి మంచి చెడు జరుగుతాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నవగ్రహాల యొక్క సంపూర్ణంగా జపాలు జరుగుతాయి. అలాగే మీ సమస్యని అనుసరించి వివాహం కావచ్చు, విద్య, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్యం ఏదైనప్పటికీ కూడా ఈ సమస్యని అనుసరించి ఆఖరున హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అన్నిటికంటే ప్రతి మనిషి కర్మదోషం వల్లనే మానవుడిగా జన్మిస్తాడు కాబట్టి అట్టి కర్మదోష నివారణకే మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్నటువంటి వారికి ఈ యొక్క నవపాషాణ లింగం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ లింగంకైనా అభిషేకం చేయవచ్చు, అభిషేకం జపం తీర్థం తీసుకోవచ్చు, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కానీ ఈ నవపాషాణ లింగానికి అభిషేకం చేయడం ద్వారా ఈశ్వరానుగ్రహంతో పాటు మనకు ఆరోగ్యము చేకూరుతుంది. ఎందుకంటే నవపాషాణము లింగము మనకు పళని క్షేత్రంలో ఈ సుబ్రహ్మణ్య స్వామిది మూల విరాట్టు మొత్తము నవపాషాణ లింగం, నవపాషాణంతో తయారు చేయబడింది. అందుకనే ప్రతి షష్ఠి తిథి రోజున జరిగే అభిషేకానికి, ఆ అభిషేక తీర్థం తీసుకోవడానికి తండోపతండాలుగా వేల లక్షల మంది ఆ యొక్క అభిషేకానికి పాల్గొంటారు. ఆ యొక్క తీర్థం తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. అటువంటి పళని క్షేత్రంలో ఆ యొక్క మూల విరాట్టుని ఎవరైతే నిర్మించారో సిద్ధపురుషుడు భోగారు అని అంటారు. ఆయన వంశజులు వాళ్ళు తయారు చేసినటువంటి శివలింగాన్ని ఈ యొక్క కార్యక్రమంలో మహారాజ పోషకులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క శివలింగం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా కానీ నవపాషాణ లింగం అని చెప్పి మీరు అమెజాన్లో మీరు ట్రై చేయండి. ప్రతి గ్రాముకి 2000 రూపాయల చొప్పున పైన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనకేంటనంటే సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ యొక్క నవపాషాణ లింగాన్ని అభిషేకం చేసి మీకు అర్చించి ఇవ్వడం జరుగుతుంది, మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్న వారికని చెప్పవచ్చు. ఇక గురువుగారు, కుజదోషం, కాలసర్పదోష నివారణకు సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఫిబ్రవరి 26 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా మీ ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల్లో భాగంగా గనక చూసుకున్నట్టయితే ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో మన ప్రేక్షకులకి సవివరంగా తెలియజేస్తారా? కుజదోషము, కాలసర్పదోషము మానవుడి జీవితంలో సాధారణంగా ఒకప్పుడు
ఇవి నామమాత్రంగా ఉన్నటువంటివి. కానీ ప్రస్తుతము ఏ పండితులను సూచించినా మీకు వివాహం కావట్లేదంటే కాలసర్పదోషం అండి, లేదా కుజదోషం అండి, లేదా దాంపత్య సమస్యలు ఉన్నా కాలసర్పదోషము కుజదోషము, లేదా సంతానం కలగకపోయినా కుజదోషం అండి, కాలసర్పదోష ప్రభావం. ఇవన్నీ కూడా మూల కారణాలు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే బిల్ గేట్స్ని చూసుకున్నా కాలసర్పదోషంలో జన్మించాడు, కానీ ఆలస్యంగా వివాహం అయింది. కాబట్టి అలాగే చిరంజీవి గారిని చూసుకున్న కాలసర్పదోషంలో జన్మించారు, కానీ లేట్గా సక్సెస్ వచ్చింది. ఎందుకంటే స్వయం కృషితో పైకి వస్తే తప్ప, ఒకటి గుర్తుపెట్టుకుని, కాలసర్పదోషంలో జన్మించిన వారికి స్వయం కృషితో పైకి రావడమే ప్రధానమైనటువంటి కర్తవ్యము. కాబట్టి అట్టి స్వయం కృషితో ఉండి ఈ యొక్క దైవానుగ్రహం, ఇటువంటి దైవ పూజలలో యొక్క దైవానుగ్రహాన్ని పొంది ఉన్నట్లయితే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. కాలసర్పదోషంలో జన్మించామని చెప్పి బాధపడకండి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు, ఈ యొక్క ప్రపంచంలో శాసించే వ్యక్తులు కాలసర్పదోషంలో జన్మించారు, కానీ వారు దైవాన్ని నమ్ముకున్నారు. అలాగే వారి యొక్క శక్తిని, అనగా ఆత్మశక్తిని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు పైకి వచ్చారు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మశక్తి ఉంటుంది. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది దైవానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం ఈ కాలసర్పదోషంలో జన్మించిన వారికి అందరికీ అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఫిబ్రవరి 26 తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి సందర్భంగా జరిపించడం జరుగుతుంది. కాలసర్పదోషం అంటే ఏంటంటే రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడ్డా, లేదా రాహుకేతుల మధ్య లగ్నము చంద్రుడు తప్ప మిగతా 6 గ్రహాలు పడ్డా అది కాలసర్పదోషం. కాబట్టి రాహుకేతుల మధ్య బంధింపబడ్డప్పుడు ఆ 7 గ్రహాలకి చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క 7 గ్రహాలకి ఈ యొక్క జప కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే రాహుకేతులను సంతుష్టిపరచాలనే ఉద్దేశంతో రాహుకేతులను జప కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే కుజదోషం, జన్మలగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఎవరికైతే కుజుడు స్థితి పొంది ఉంటాడో, అట్టి కుజుడు జన్మలగ్నానికి శత్రువు అవుతాడో అప్పుడు అది కుజదోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి జాతకరీత్యా ఇట్టి కుజదోష ప్రభావం వలన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటుంటాయి, తరచూ యాక్సిడెంట్లు అవుతుంటుంటాయి, అలాగే మిస్క్యారీస్ అవుతుంటుంటాయి. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే జాతకరీత్యా ప్రధానంగా తరచూ ఆపరేషన్స్ అవుతుంటుంటాయి. ప్రధానంగా మనం ఇంకా వివరించి చెప్పుకోవాలంటే, కుజుడు బలహీనంగా ఎవరి జాతకంలో ఉంటాడో వారికి సంబంధించి సెల్ఫ్ పిటి ఎక్కువగా కోరుకుంటారు. అనగా దైన్యమైన జీవితాన్ని, ఎదుటివారి యొక్క దయని కోరుకుంటారు. ఈ స్థితి ఎవరికి రాకూడదండి. మనము నిలబడాలి, ఎదుటివారి దయాదాక్షిణ్యాలతో మనం బతకకూడదు. మనంగా నిలబడాలంటే కుజుడు వాళ్ళ యొక్క జాతకంలో బలంగా ఉంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కాబట్టి సాహసమైనటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటన్నిటిలో వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకి కుజుడు బలంగా ఉంటాడు. అదే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్టి కుజుడు ఎవరి జాతకంలో బలహీనంగా ఉంటాడో, అలాగే ఎవరి జాతకంలో అయితే కుజదోషాన్ని కలిగిస్తుంటాడో వాళ్ళకి సంబంధించి వివాహ ప్రయత్నాలు, ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇట్టి కుజదోష, కాలసర్పదోష నివారణార్థమై సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కుజుడికి మూలమంత్ర జపము, కుజునికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమము, అలాగే కుజగ్రహ హోమము ఈ యొక్క ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కుజదోష, కాలసర్పదోషంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీ యొక్క జాతకరీత్యా ప్రధానంగా మీరు మీ పిల్లల జాతకాన్ని చూపించినప్పుడు వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు, అలాగే ప్రధానంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఉద్యోగంలో ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండట్లేదు అని అంటే అది కుజదోషం. కుజుడు దశమ స్థానాన్ని వీక్షించేటువంటి ప్రభావం వల్ల కావచ్చు. కాబట్టి ఇట్టి కుజదోష, కాలసర్పదోష పరిహారార్థమై విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే ఎవరి జాతకంలోనైతే, స్త్రీ జాతకంలో ఎవరి జాతకంలోనైతే పాపగ్రహాలైనటువంటి కుజ, రాహు, కేతు, శని ప్రభావం వల్ల అష్టమ స్థానంలో ఉంటారో మాంగళ్య దోషానికి ఇబ్బంది. కాబట్టి ఇట్టి మాంగళ్య దోషము, అలాగే గర్భ సంబంధమైనటువంటి ఈ సమస్యలు కొంతమంది ఆడవాళ్ళకి ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రాహు ప్రభావాలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి ఇట్టి కాలసర్పదోషానికి కారణం రాహు కాబట్టి రాహుకి అధిష్టాన దేవత చండీదేవి, చండీ మూలమంత్ర హోమం, కేతుకి లక్ష్మీ గణపతి మంత్ర హోమం, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలు, రుద్రహోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, సుదర్శన హోమము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కుజదోష, కాలసర్పదోష ప్రభావం వలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కుజదోష, కాలసర్పదోష ప్రభావము తగ్గి మీరు అనుకున్నటువంటి రంగంలో అభివృద్ధి ఉంటారు, అలాగే జీవితంలో పైకి వస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క కార్యక్రమంలో మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క ఇంటిలో ఆ యొక్క సమస్తమైనటువంటి వ్యక్తులకి అందించేటువంటి సదుద్దేశంతో నవపాషాణ లింగాన్ని అర్చించి మీకు ఈ యొక్క మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు.
ఇక గురువుగారి ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా పరమపావన కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు మరియు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలైనా నవగ్రహాల దశలు అంతర్దశలలో కలుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు అలాగే నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000 అలాగే గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం 27 హోమాలను సుశాస్త్రీయంగా గురుగారి బ్రహ్మత్వంలో నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు. కావున అన్ని రాసుల వారికి శని సంచారం వలన వివిధ సమస్యలు కలుగుతాయి. కాబట్టి శనీశ్వరుడు అనుగ్రహం కొరకు శనీశ్వర మూలమంత్ర జపం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, కాలభైరవ హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో నవగ్రహాల జపాలు మొత్తం 1,20,000, గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో సుశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న, కాశీ క్షేత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్న నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటికి ఈ కార్యక్రమం అనంతరం మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క ఏ సమస్యకైనా చక్కని పరిష్కార మార్గాలు మీరు పొందాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇక గురువుగారు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా గనక చూసుకున్నట్టయితే పవిత్ర కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు మరియు అమ్మాయిల కొరకు మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారు తెలియజేస్తారా? వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసమే ఈ రోజున ప్రతి తల్లిదండ్రులు కూడాను ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే సమస్యలు అనేకంగా ఉంటుంటాయి. ఇందులో ప్రధానంగా గత జన్మ కర్మదోష ప్రభావంలో కావచ్చు, అలాగే ఈ జన్మలో చేసినటువంటి ప్రభావంలో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడాను నవగ్రహాలే ప్రధాన కారణం. కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటిది వివాహం. ఈ కాలంలో చదువుకున్నటువంటి అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు. అందము, తెలివితేటలు, ఆస్తి, ఐశ్వర్యము, అలాగే సంపాదన అన్నీ ఉన్నప్పటికీ కూడాను తగు ఈడు జోడు లభించట్లేదు. అమ్మాయికి కూడా ఆ విధంగానే. ఎందుకంటే పూర్వకాలంలో ఒకప్పుడు కొంతవరకు మాత్రమే విద్యా అర్హత అనేటువంటిది అమ్మాయిలకు ఉండేది. కాబట్టి ఈ రోజున అమ్మాయిలు కూడా చదువుకున్నారు. వాళ్ళు బీటెక్ చదివితే వాళ్ళతో సమానంగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకన్నా ఎంటెక్లు కావాలి. ఇలా ఎంటెక్ చేస్తే ఎంఎస్ చేసే ఉండాలి. ఇలా చాలా చూసుకుంటే సంబంధాల్లో ఎందుకంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సైకాలజీని అర్థం చేసుకుంటుంటే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేరు. అదే ప్రధానమైనటువంటిది. అది మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మనకి ఈ లక్షణాలు కావాలి అనేటువంటి కోరిక ఎక్కువగా ఉండడం వల్ల మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మరియు తృప్తి పడడం, కాంప్రమైజ్ అవ్వడం అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ రోజున ఎక్కువగా సంబంధించినటువంటి వివాహానికి ఆలస్యమవుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే మించి ఈ రోజున ప్రధానంగా సంపాదన కూడా మామూలుగా 40-50 వేలు సంపాదించినా కానీ ఇంకా ఎక్కువ సంపాదన ఉండేటువంటి వ్యక్తిని కోరుకుంటున్నారు. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక మంచి మాట చెబుతాను. సంపాదన చూడకండి, మంచి కుటుంబము, మంచి అబ్బాయా చూడండి, మంచి అమ్మాయా, మంచి కుటుంబమా చూడండి. ఎందుకంటే ఒక ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత ఆ కోడలి వల్ల ఆ ఇల్లు అభివృద్ధి చెందాలి. అలాగే ఒక అబ్బాయిని అల్లుడుగా చేసుకున్న తర్వాత వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. అబ్బాయి ధైర్యవంతుడండి, ఎక్కడైనా పైకి వస్తాడని అనాలి. అంతే తప్ప అదృష్టవశాత్తు ఏదో ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు జాబ్ వచ్చింది అనగానే ఎగిరిపోయి ఆ అబ్బాయికి ఇచ్చేయడం, తర్వాత ఒక జాబ్ లేదనుకోండి ఏం చేస్తారండి? మన కర్మ అనుకుంటాం కదా. అంటే అలా సరిపెట్టుకునేది మంచి లక్షణాలు కలిగినటువంటి అబ్బాయిని ఎందుకు దూరం చేసుకుంటున్నారు అమ్మాయిలు అర్థం కావట్లేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. అబ్బాయిల విషయంలో మీరు సంపాదన ఎక్కువగా పడి ఆశపోకండి. అత్యాశ అనర్థానికి చేటు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి జాతకరీత్యా ఇవన్నీ రావాలి అంటే మనస్సుని కంట్రోల్ చేసుకునే విధానం కావాలి. ఈ మనస్సును నియంత్రించేది నవగ్రహాలు, ఆ పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి ఇట్టి యొక్క వివాహానికి సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి అబ్బాయిల యొక్క జాతకరీత్యా కొన్ని వేల జాతకాలు పరిశీలించిన అనుభవంతో చెబుతున్నాను. లగ్నాత్తు 7వ స్థానం వివాహ స్థానం జరగాలి అనంటే జాతకరీత్యా వివాహత్తు లాభమైనటువంటి 5వ స్థానము, 7వ స్థానము, భాగ్యభావం బాగుండాలి.
ఈ యొక్క 3 రాశులకు అధిపతులైనటువంటి గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించుకోవాలి. అలాగే జాతకరీత్యా వివాహ కారకుడైనటువంటి శుక్రుడు నీచ అస్తంగత దోషం చెంది ఉన్న, వివాహ స్థానాధిపతి నీచ అస్తంగత దోషం చెంది ఉన్న, అలాగే వివాహ స్థానంలో పాపగ్రహాలున్న, వివాహ స్థానాన్ని పాపగ్రహాలు వీక్షించిన, వివాహ స్థానాధిపతితో పాపగ్రహాలు ఉన్న, అలాగే వివాహ స్థానంలో కానీ వివాహ స్థానాధిపతితో కానీ 6, 8, 12 స్థానాధిపతులు కలిసి లేదా చూడబడిన ఇవి వివాహానికి ఆలస్యాన్ని సూచన చేస్తాయి. ఇన్ని రకాలుగా పరిశీలన చేస్తే తప్ప సరి అయినటువంటి వివాహ బంధం అనేటువంటిది ఒక వ్యక్తి జాతకంలో ఏర్పడుతుందో లేదో అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడాను 9 గ్రహాల ప్రభావమే. కాబట్టి వివాహం కావాల్సిన అబ్బాయికి అమ్మాయికి జాతకరీత్యా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు అబ్బాయి జాతకరీత్యా విశేషముగా కన్యాపాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమం, అమ్మాయిల కోసమై వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమము, ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తి ఇంతకుముందే చెప్పుకున్నాను. కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి లభించాలి అంటే కొన్ని లక్షణాలు పెట్టుకుంటారు. ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు సంతృప్తి పడి వివాహానికి ఓకే చెప్తారు. అటువంటి సంతృప్తిని పొందేటువంటి విధంగా మీ కుటుంబంలో జాతకరీత్యా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీకు ఎదురవ్వాలి అని అంటే ఈ యొక్క ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. అలాగే జాతకరీత్యా కర్మదోష ప్రభావం వల్ల వివాహానికి ఆలస్యం అవుతాయి. కాబట్టి ఇట్టి కర్మదోష పరిహారార్థమే మహాశివరాత్రి రోజున నియమముగా 121 సార్లు రుద్రపారాయణం అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. అట్లాగే నా వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో చెబుతాను. గత 12-13 సంవత్సరాలుగా కాశీక్షేత్రంలో చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను. ఎవరైతే వివాహం కోసమే ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకుంటారో వారికి తప్పకుండా దైవానుగ్రహంతో కూడినటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు. ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ఆనందంగా సంతోషంగా ఉండగలిగేటువంటిది విధంగా ఆ యొక్క సంబంధం కుదురుతుంది. ఎన్నో సందర్భాల్లో ఆశ్చర్యంగా చూశానంటే కుజదోషం లేని అబ్బాయి అన్నప్పుడు అలాగే శివరాత్రి కార్యక్రమం తదనంతరం కుజదోషం లేని అమ్మాయి యొక్క జాతకమే రావడం, అది చక్కగా సరిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంటాయి. ఇది ఇటువంటి దైవానుగ్రహం, ఇవన్నీ కూడా మిరాకిల్స్ దైవానుగ్రహం వల్ల కలుగుతాయి. ఇటువంటివి అనుభవిస్తే తప్ప నేనంతటా నేను చెప్పినంత మాత్రాన మీకు రుచించకపోవచ్చు. కానీ ఈ విధంగా చెప్పిన విధానాన్ని పాటించిన వాళ్ళు, జీవితంలో అనుభవం పొందిన వాళ్ళు, ఆ అనుభవాన్ని మనస్సులో ఒకసారి తలుచుకున్నప్పుడు అనుభవిస్తే తప్ప అవన్నీ మనకు అర్థము కావు. ఏదైనా పదార్థము బయట అక్కడ చక్కగా ఉంటుంది, కానీ తింటే కదా దాని రుచి తెలిసేది. అట్లాగే దైవానుగ్రహము అనేది పొందితే తప్ప దాని యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు. అలాగే మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో నవపాషాణ లింగాన్ని అర్చించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నవపాషాణ లింగానికి ప్రతిరోజు అభిషేకం చేసుకోవడం ద్వారా, ఆ యొక్క తీర్థాన్ని తీసుకోవడం ద్వారా మీకు శరీర రుగ్మతలు తొలగిపోతాయి. ఇది నిస్సంశయము, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఎవరింట్లోనైతే నవగ్రహ అనుగ్రహం కావాలి, ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతకాల్లో నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే నవపాషాణ లింగం ఎవరైతే ఇంట్లో ఉంటుందో వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తొందరగా కాంటాక్ట్ చేసి ఈ యొక్క మహారాజ పోషకులను నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక గురువుగారు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా పరమపావన కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా ఏ సమస్యలైనా నవగ్రహాల దశలు అంతర్దశలలో కలుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000. అలాగే గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు. కావున అన్ని రాశుల వారికి శని సంచారం వలన వివిధ సమస్యలు కలుగుతాయి. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనీశ్వర మూలమంత్ర జపం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, కాలభైరవ హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోట సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో నవగ్రహ జపాలు మొత్తం 1,20,000. గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను గురువుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న, ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇక గురువుగారు కర్మదోష
కర్మదోషం అనగానేమి, ఇట్టి కర్మదోష వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్విత కాశీక్షేత్రంలో ఫిబ్రవరి 26 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ఏ పూజలు చేయిస్తున్నారో వివరిస్తారండి. కర్మదోషం అనుకుంటే మనకు చాలా సందర్భాల్లో మనకు సమస్య వచ్చినప్పుడు ఏం కర్మ చేసుకున్నాను రా, ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, ఈ రోజున ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, లేదా పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోయినా, సరిగ్గా జాతకరీత్యా సరిగ్గా ఉండకపోయినా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాం, ఇట్లాంటి సంతానాన్ని, ఇట్లాంటి భార్యని, ఇట్లాంటి భర్తని పొందామని చెప్పి ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా అనుకుండా ఉండడు. ఇవన్నీ కర్మదోష ప్రభావాలను కలుగుతాయి. కర్మదోషం అంటే ఏంటి? ఈ జన్మలో చేసుకున్నది కాదు, గత జన్మలలో చేసినటువంటి దృఢ అదృఢ కర్మ, పురాకృత సంచిత ప్రారబ్ధ కర్మ. ఈ కర్మలలో ప్రారబ్ధ కర్మని మనం తప్పించలేం. ప్రారబ్ధ కర్మ యొక్క వేగాన్ని, ఆ యొక్క దోషాన్ని తగ్గించవచ్చు, కానీ పూర్తిగా సమూలంగా నాశనం చేయలేం. కాబట్టి ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిందే, ఎంతటి వాళ్ళైనా కానీ. రమణ మహర్షి కూడా క్యాన్సర్ బారిన పడ్డవారే కదా. కాబట్టి ఇక్కడ ఈ కర్మదోషానికి సంబంధించి గత జన్మలో చేసినటువంటి కర్మదోషాన్ని తొలగించే అధికారం కేవలం ఈశ్వరుడికి మాత్రమే. విష్ణు భగవానికి కూడా అధికారం ఉంది, కానీ కష్టాలు పెట్టి ఆ యొక్క కర్మదోషాన్ని తొలగింపజేస్తాడు. భాగవతోత్వంలో లేనటువంటి ప్రహ్లాదుడు కావచ్చు, అలాగే భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీరు చూసుకోండి, భాగవతోత్వములు అందరూ కూడా కష్టాలు పడి చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందారు. కానీ ఈశ్వరానుగ్రహం వల్ల కర్మదోషం తొలుగుతూ మన పని మనం చేసుకుంటూ ఆనందంగా మనం జీవిస్తూ కర్మదోషాన్ని మనం తొలగించుకుంటుంది. కాబట్టి ఇట్టి యొక్క కర్మదోషాన్ని తొలగించుకోవాలంటే రుద్రపారాయణం చేయాలండి, అందులో ఏమీ సందేహం లేదు. మనిషి మరణించిన తర్వాత 11 రోజుల లోపల ఏదో ఒక రోజులో చక్కటి వేద పండితుని పిలిపించి రుద్రపారాయణం జరిపిస్తారు. ఎందుకనంటే బతికి ఉండగా ఎన్నో పాపకర్మలు చేసి ఉండొచ్చు, తెలిసి తెలియక. ఆ యొక్క పాపకర్మల్ని, దోషాన్ని తిరిగి స్వర్గమో నరకానికో ఆ ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులు పెట్టకూడదు మనం చేసినటువంటి కర్మదోష ప్రభావం అని చెప్పి రుద్రపారాయణం చేయిస్తారు. మరణించిన తర్వాత చేసుకునే రుద్రపారాయణ కంటే మనం బ్రతికుండగానే మన యొక్క సమస్యలకి దూరం చేసుకునే విధంగా కర్మదోష నివారణార్థమై ఈ యొక్క రుద్రపారాయణాన్ని జరిపించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. అందున ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క ఫలితం మారుతుంటుంది. కాశీక్షేత్రంలో సిద్ధక్షేత్రము, మోక్షక్షేత్రము. కాబట్టి మనకు మోక్షక్షేత్రం అనంటే మనకు మోక్షం కాదు, మన సమస్యలకి మోక్షం కలిగించాలి, అంటే సమస్యలు దూరం అవ్వాలనే యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ శివరాత్రి రోజున ఒక విశేషం ఉంటుంది. అహోరాత్రాలు 4 అని ఇంతకుముందే చెప్పి ఉన్నాను. కాబట్టి అట్టి మహాశివరాత్రి రోజున ఎంత ఫలితం ఉంటుందనంటే, ఒకసారి శ్రీరామానంటే 100 సార్లు ఫలితం ఉంటుంది. అందుకే 121 సార్లు రుద్రపారాయణం చేస్తే 121 ఇంటూ 100 వేసుకోండి. 100 ఇంటూ 100 మీకే తెలుస్తుంది, 10,000. అంటే దాదాపు 12,000 పైచులకు రుద్రపారాయణం చేసిన ఫలితము మన ఖాతాలో మహాశివరాత్రి రోజున 121 సార్లు జరిపించడం ద్వారా, అందున కాశీక్షేత్రంలో జరిపించడం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇంతటి కర్మదోషాన్ని తొలగించాలనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆనందంగా ఉండాలి. కర్మదోషం తొలగిపోతే నవగ్రహాల యొక్క అనుగ్రహం శీఘ్రంగా ఫలిస్తుంది. కాబట్టి జాతకరీత్యా ఇట్టి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై 121 సార్లు రుద్రపారాయణ జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కర్మదోషానికి విశేషమైనటువంటి దోషం అండి. ఆ దోషం తొలగిపోతే మనం ఆనందంగా జీవిస్తామని చెప్పవచ్చు. ఇక గురువుగారు, మహాశివరాత్రి సందర్భంగా మీ ఆధ్వర్యంలో శత్రుబాధ, భూకోట సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన దోష నివారణకు పరమపావన కాశీక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు ఏ పూజలు, హోమాలు చేయిస్తున్నారో వివరిస్తారా మన ప్రేక్షకులకి? జాతకరీత్యా దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు. దాంపత్యం అన్నప్పుడు జన్మ లగ్నాత్తు వివాహ స్థానము, లగ్నాధిపతి, ఇవన్నీ కూడాను ప్రధానం. అలాగే ఈ దాంపత్య దోష పరిహారార్థమై దాంపత్య స్థానాధిపతికి సంబంధించినటువంటి గ్రహ జపాలు, 9 గ్రహాలు దాంపత్య స్థానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే దాంపత్య కారకుడైనటువంటి శుక్రుడు బలహీనపడ్డ వారి జాతకంలో నీచ స్థితి అస్తంగత దోషం చెంది ఉన్న వారి జాతకరీత్యా దాంపత్యం సరిగ్గా ఉండదు. అర్థం చేసుకోలేనటువంటి భర్త కానీ భార్య కానీ లభిస్తారు. ఎంతో గొప్పగా మనసులో ఆనందంగా భర్త పట్ల ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంది అమ్మాయి, కానీ రిసీవింగ్కి వచ్చేసరికి అక్కడ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అమ్మాయి ప్రేమలో లోపం కాదు. అట్లాగే భర్త కూడా భార్యని చక్కగా ప్రేమించాలనేటువంటి ఉద్దేశంతో మంచిగా ప్రేమగా పలికిన ఎదుటివారికి జాతకరీత్యా ఎదుటివారి కనుక చేసుకున్నటువంటి భార్యకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అంటే రిసీవింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు. సిగ్నల్ సరిగ్గా ఉంటేనే కదా మనం ఫోన్లో మాట్లాడతాం. సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, అటు ఇటు మాటలు ఇంటరప్ట్ అవుతుంటుంటాయి.
కాబట్టి అదేవిధంగా ఎవరి జాతకంలోనైతే దాంపత్యకారకుడైనటువంటి శుక్రుడు బలహీనంగా ఉంటాడో మనం ఎంత ప్రేమించినా జీవిత భాగస్వామి అర్థం చేసుకోలేకపోతారు. కాబట్టి అట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కోసమే శుక్రుని యొక్క మూలమంత్ర జపము, శుక్రునికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే శుక్రగ్రహ హోమం జరిపించడం జరుగుతుంది. దాంపత్య పాశుపత హోమం కూడా జరిపించడం జరుగుతుంది. ఇక సంతాన దోషము, ఇట్టి సంతాన స్థానము 5వ స్థానం. ఇట్టి సంతాన స్థానాన్ని పాపగ్రహాలు వీక్షించిన సంతాన కారకుడైనటువంటి గురుడు నీచ స్థితి అస్తంగత దోషం చెంది ఉన్న జాతకరీత్యా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కొన్ని జాతకరీత్యా 5వ స్థానంలో కుజుడుంటే ఈ యొక్క మిస్క్యారీస్ అవుతుంటాయి. రాహు గనక ఉన్నట్లయితే సంతానపరంగా ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి గైనకాలజీ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటుంటాయి. అలాగే జాతకరీత్యా కేతుగ్రహ ప్రభావం ఉన్న, శని కుజులు కలిసి ఉన్న, అలాగే సంతాన స్థానాన్ని పాపగ్రహాలు చూస్తున్నా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన స్థానాధిపతి నీచ స్థితి పొంది ఉన్న ఈ రకమైన దోషాలు ఉంటాయి. కాబట్టి 9 గ్రహాలు సంతానంగా పరమైనటువంటి దోషాలు కలిగిస్తాయి. కాబట్టి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు సంతాన కారకుడైనటువంటి గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర హోమంతో పాటు సంతాన పాశుపత మంత్ర హోమము, సంతాన గోపాల హోమం జరిపించడం జరుగుతుంది. ఇక శత్రుబాధ, భూకోర్టు సమస్యలు మానవుడి జీవితంలో ఇవి ప్రధానమైనటువంటిదండి. మంచిగా పిల్లలు చదువుకుంటున్నా అసూయతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మన కుటుంబంలో ఉంటారు. వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతున్నా మన వ్యాపారాన్ని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. అలాగే మనకు ఎప్పుడు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటుంటారు. అలాగే మనం కష్టపడి సంపాదించిన సొమ్మైనప్పటికీ కూడా ఇతరుల పాలైపోతుంది. మనం తప్పు చేయకపోయినప్పటికీ కూడా తప్పు చేసే విధంగా క్రియేట్ చేసి మనం కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఇళ్లలో ఏసీబీ రేటింగ్స్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి శత్రుబాధ, భూకోటి సమస్యలతో మానవుడు సతమతమవుతుంటాడు. కాబట్టి ఇట్టి యొక్క శత్రుబాధ, భూకోటి సమస్యల నివారణార్థమై సుదర్శన మూలమంత్ర హోమం, సుదర్శన మాలామంత్ర హోమం, సుదర్శన గాయత్రి హోమము, కాలభైరవ హోమము అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అలాగే చండీ మూలమంత్ర హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో శత్రుబాధ, భూకోటి సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ సమస్యల యొక్క తీవ్రత తగ్గి ఆనందంగా జీవిస్తారు. అలాగే ఎవరి గృహంలోనైతే నవపాషాణ లింగం ఉంటుందో ఆ యొక్క నవపాషాణ లింగం యొక్క ప్రభావం వలన వారి యొక్క కుటుంబ వ్యక్తుల యొక్క జీవితాలలో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి అట్టి నవగ్రహ యొక్క అనుగ్రహం కోసమై నవపాషాణ లింగాన్ని మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్న వాళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని నవపాషాణ లింగాన్ని పొందవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా పరమపావన కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలైనా నవగ్రహాల దశలు, అంతర్దశలలో కలుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000. అలాగే గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను సుశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు. కావున అన్ని రాశుల వారికి శని సంచారం వలన వివిధ సమస్యలు కలుగుతాయి. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనీశ్వర మూలమంత్ర జపం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత హోమం, కాలభైరవ హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుపాద, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా కూడా కాశీ క్షేత్రంలో నవగ్రహ జపాలు మొత్తం 1,20,000. గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను గురువుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అనుకున్నా, కాశీ క్షేత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ని ఈ కార్యక్రమం అనంతరం మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇక గురువుగారు ఏప్రిల్లో శనీశ్వరుడు మకరం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. ఈ మార్పు వలన ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కొరకు పవిత్ర కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా గనక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా ఏ జపాలు, హోమాలు చేయిస్తున్నారో మన ప్రేక్షకులకు తెలియజేస్తారండి. ఏప్రిల్ 29వ తారీఖు నుంచి జూలై 12 వరకు శని భగవానుడు కాస్త తొందరగా పట్టావేడ సర్దుకొని చక్కగా కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే అతి తొందరగా అన్నమాట. కొన్ని గ్రహాల యొక్క ప్రభావం, ఎందుకంటే గ్రహాల యొక్క సంచారము, అతిచారము, వక్రగతి ఇవన్నీ ఉంటాయి గ్రహాలకి. అందువల్ల అతిచారముతో కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఇప్పటి వరకు
మేషరాశి వారికి కంటక శని, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి యోగ శని, మిథున రాశి వారికి అష్టమ శని, అలాగే తులారాశి వారికి అర్ధాష్టమ శని, ధనుస్సు మకర కుంభ రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో శనిగ్రహము కుంభరాశిలో ప్రవేశం చేయడం వల్ల మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వృషభ రాశి వారికి కంటక శని వస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. అలాగే మకర కుంభ మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే జాతకరీత్యా మిథున రాశి వారికి, తులారాశి వారికి యోగ శని ప్రభావం ఉంటుంది. వెరసి చూసినట్లయితే ఈ యొక్క ఏప్రిల్ 29 నుంచి జూలై 12 మధ్యలో కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు. అలాగే శని భగవానుడు మకర రాశిలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో 75 రోజుల పాటు కుంభరాశిలో ఉండడం వల్ల మొత్తము 12 రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. శని అంటేనే కర్మకారకుడు, గుర్తుపెట్టుకోండి. కొన్ని జాతకాలకి శని యోగం చేస్తాడు, కొన్ని వ్యక్తులకి దోషము చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది దోషం చేసేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి శని ప్రభావంలో జరిగేటువంటి నష్టం ఏంటంటే ప్రధానంగా డబ్బు నష్టపోతారు, అలాగే కింది వ్యక్తులతో అవమానాలు ఎదురవుతాయి, అలాగే ప్రతి పని ఆలస్యంగా ముగుస్తుంది, అలాగే ఆటంకాలతో ముగుస్తుంది, ఆరోగ్యం బాగుండదు. ఇలా అనేక రకాల ధన నష్టం ముఖ్యంగా జరుగుతుంది. ఎందుకంటే దరిద్రానికి సంబంధించినటువంటి సూచనలు శని ప్రభావం వల్ల కలుగుతాయి. గురు ప్రభావంలో ధన లబ్ధికారకుడు, ధనకారకుడు గురువు అయితే నిర్ధనకారకుడు శని భగవానుడు నవగ్రహాల్లో, గుర్తుపెట్టుకో. అందుకనే గురు శని గ్రహాలు ప్రభావం ఉన్నప్పుడు ఆ వ్యక్తి సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి శని ప్రభావము అనేటువంటిది సంపూర్ణంగా 12 రాశుల వారికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇట్టి శని యొక్క పరిహారార్థమై, శని దోష నివారణార్థమై శనిగ్రహ మూలమంత్ర జపము, శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, అలాగే జాతకరీత్యా కాలభైరవ హోమం లాంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మనము దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే తప్పేదేముంది, మనకు యోగం కలగవచ్చు. ఈ రోజున మనకు నడుస్తున్నది, రేపు ఏ విధంగా ఉంటామో మనకు తెలియదు. కాబట్టి రేపటి రోజున జరిగేటువంటి దోషాన్ని మనం ముందుగానే పసిగట్టి మనం మంచిగా చక్కగా చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. పూర్వకాలంలో వర్షం వస్తుందని ఉద్దేశంతో కనుక్కొని ఆ యొక్క పొలానికి గట్లు వేసుకునేవాళ్ళు. ఎంత వర్షం వచ్చినా గండి పడేది కాదు. గండి పడిన తర్వాత చూద్దాం లేనంటే ఆ యొక్క వర్షం ధాటికి, ఆ యొక్క నీరు ధాటికి ఏది కూడా గండి పెట్టలేకపోతాం. అలాగే భవిష్యత్తులో వచ్చేటువంటి నష్టాల్ని మనం ఊహించలేము. అది కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే మనం తప్పించుకోగలుగుతాము. కాబట్టి ఎవరు చెప్పొచ్చారు, జాతకరీత్యా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది, ఇట్టి శనీశ్వరునికి అనుగ్రహం కోసం విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అందున కర్మకారకుడు శని. కాబట్టి అట్టి కర్మదోషాన్ని తొలగించే విధంగా 121 సార్లు రుద్రపారాయణం మహాశివరాత్రి రోజున జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అలాగే మహారాజ పోషకులుగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి నవపాషాణ లింగాన్ని అభిషేకం చేసి అర్చించి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఏ లింగానికైనా మనం అభిషేకం చేయవచ్చు, తీర్థం తీసుకోవచ్చు. కానీ ఈ నవపాషాణ లింగానికి అభిషేకం చేసి తీసుకున్నటువంటి తీర్థం వలన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. కారణం ఆ యొక్క నవపాషాణ లింగానికి టచ్ అయినటువంటి నీటిలో ఆ యొక్క గొప్పదైనటువంటి అమృతత్వం అనేటువంటిది కలుగుతుంది. ఆ అమృతత్వాన్ని మనం పొందామంటే మీరు నేను చెప్పే ప్రతి మాట మీకు గూగుల్లో దొరుకుతుంది. నవపాషాణాలని ఆ యొక్క నవపాషాణాన్ని కలిపి ఇంత ట్యాంకులో నీళ్లు అమ్ముతున్నారు అదర్ కంట్రీస్లో. వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యాన్ని పొందుతున్నారు దీని యొక్క విశేషాన్ని తెలుసుకొని. కానీ మనం దీన్ని అర్థం చేసుకోలేకపోతాం. కాబట్టి ఇది మనకు కొత్తగా ఉండవచ్చు, కానీ ఇది నవపాషాణలింగం నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ మనకు శరీరానికి అమృతత్వాన్ని కలిగిస్తుంది, కాయసిద్ధిని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఇక గురుగారు, సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా పవిత్ర కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రాణి బాకీలు, వ్యాపార అభివృద్ధి, ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ ప్రాప్తికి మీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుంచి కూడా మార్చి 4వ తేదీ వరకు ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో వివరిస్తారండి? రాణి బాకీలు, ధన ప్రాప్తి ఇవన్నీ కూడాను ధనానికి సంబంధించినవి. కాబట్టి ధన కారకుడు గురువు, కాబట్టి గురువుకి గురుగ్రహ మూలమంత్ర జపము, అలాగే ప్రధానముగా లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమము ఇవన్నీ చేయించడం జరుగుతుంది. అలాగే ధనము కావాలన్నా, మనకు ఎదుటి వాళ్ళకి ఇచ్చిన డబ్బు రావాలన్నా 6వ స్థానము, 2వ స్థానము, అలాగే 9వ స్థానము, 11వ స్థానం విశేషమైనటువంటి స్థితిని కలిగి ఉంటాయి.
కాబట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు. ఒక్కొక్క వ్యక్తి జాతకంలో 2వ స్థానాధిపతి మేషలగ్నానికి ఒక వ్యక్తి అవుతాడు. అలాగే సింహలగ్నంలో జన్మించిన వాడికి 2వ స్థానాధిపతి ఒక గ్రహం అవుతుంది. ధనుర్లగ్నంలో జన్మించిన వాడికి 2వ స్థానం ఒక గ్రహం అవుతుంది. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లగ్నంలో జన్మిస్తాడు. కాబట్టి ఆ యొక్క లగ్నాన్ని అనుసరించి మానవుడికి జీవితం కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది, రాశి ఫలాలను బట్టేటువంటిది కేవలం 5-10% మాత్రమే. కానీ వ్యక్తి జన్మించిన లగ్నాన్ని బట్టే మానవుడికి యోగం ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, అంబానీ పుట్టిన రాశిలో కోట్ల మంది పుట్టారు. అందరూ అంబానీలు అయిపోయారా? రాహుల్ బజాజ్ దివంగత నిన్న చనిపోయినటువంటి రాహుల్ బజాజ్ ఒక మార్క్, మనము గొప్పగా బండి నడుపుకోవడానికి ఎన్నో మధ్యతరగతి కుటుంబీకుడికి తయారు చేశాడు. అట్లాంటి రాహుల్ బజాజ్ పుట్టిన నక్షత్రంలో కోట్ల మంది పుట్టారు. అందరూ రాహుల్ బజాజ్లు అయిపోయారు. అందరూ ఫ్యాక్టరీలు పెట్టారా? కాబట్టి జన్మలగ్నాన్ని అనుసరించి గత జన్మ కర్మ ప్రభావం వలన ఉన్నటువంటి లగ్న రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా మానవుడికి యోగం కలుగుతుంది. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లగ్నంలో జన్మిస్తున్నప్పుడు 9 గ్రహాలు ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. అలాగే నవగ్రహాల్లో విద్యాకారకుడు గురువు దగ్గర విద్యా, సంతానం మరియు కీర్తి ప్రతిష్టలు మరియు పనులలో అనుకూలత ఇవన్నీ గురువు పెట్టుకున్నాడు. కాబట్టి విద్యాకారకుడు గురువు, విద్యా స్థానాధిపతి 4, ఉన్నత విద్య ఎంఎస్ చేయాలన్నా అలాగే ఎంటెక్ చేయాలన్నా 9వ స్థానం. కాబట్టి విద్యా సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహాలు కూడాను ప్రభావితం చేస్తాయి. అలాగే ఉద్యోగ స్థానము 10వ స్థానం, ఉద్యోగ కారకుడు రవి. కాబట్టి ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడు కుజుడు, పాపగ్రహాలు. కాబట్టి సర్వత్రా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపిస్తున్నప్పుడు విద్యా సంబంధమైనటువంటి విషయమై గురుగ్రహ హోమము, గురుగ్రహ జపము, దత్తాత్రేయ మూలమంత్ర హోమము, సరస్వతి హోమం, దక్షిణామూర్తి హోమము, ఉద్యోగ ప్రాప్తికై రవిగ్రహ జపము మరియు రవిగ్రహ హోమము మరియు ఈ సంబంధించినటువంటి పురుష సూక్త విధానంగా హోమం, రాణి బాకీలు మరియు ధనప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు గురుగ్రహ మూలమంత్ర జపం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఏ సమస్యతో ఇప్పుడు చెప్పినటువంటి రాణి బాకీలు, ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ ప్రాప్తితో సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క దైవానుగ్రహం పొందినట్లయితే ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారి ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా పరమపావన కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలైనా నవగ్రహాల దశలు, అంతర్దశలలో కలుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000. అలాగే గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను సుశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు. కావున అన్ని రాసుల వారికి శని సంచారం వలన వివిధ సమస్యలు కలుగుతాయి. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనీశ్వర మూలమంత్ర జపం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, కాలభైరవ హోమం, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుపాత, భూకోటి సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో నవగ్రహ జపాలు మొత్తం 1,20,000. గత జన్మల కర్మదోష నివారణకు మహాశివరాత్రి రోజున 121 సార్లు రుద్రపారాయణం, 27 హోమాలను గురువుగారి ఆధ్వర్యంలో సుశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న ఆ యొక్క కాశీ క్షేత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇక గురువుగారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి షష్ఠి పూర్తి చేసుకోవాలి. అలాగే పుట్టిన నవజాత శిశువులు ఆరోగ్యంగా పెరగాలి. కావున ఇట్టి షష్ఠి పూర్తి, బాలారిష్ట దోషం, అనారోగ్య సమస్యల నివారణకు సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా పరమపావన కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా కూడా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఏ పూజలు చేయిస్తున్నారో సవివరంగా తెలియజేస్తారా? మనిషి యొక్క జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. నవగ్రహాల యొక్క జప సంఖ్య అంతా కలిపిన, దశలు అన్నీ కలిపిన 120 సంవత్సరాలు వస్తాయి. అయితే ఈ యొక్క 120 సంవత్సరాల్లో మానవుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంలో శక్తి క్షీణిస్తుంది. కాబట్టి జాతకరీత్యా మళ్ళీ దైవానుగ్రహాన్ని పొందితే తప్ప పూర్ణాయుష్ని మనం పొందలేం. మధ్యమాయుష్ 50 సంవత్సరాల లోపల, పూర్ణాయుష్ 75 సంవత్సరాల వరకు, దీర్ఘాయుష్ 100 సంవత్సరాల వరకు, అతి దీర్ఘాయుష్ 120 సంవత్సరాల వరకు. కానీ ఈ రోజున అల్పాయుష్తో మరణిస్తున్నాం. పూర్ణాయుష్ని చూడట్లేదు. మనం చేసుకున్నటువంటి గత జన్మ కర్మదోష ప్రభావంలో కావచ్చు,
మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఎదుటివాడిని చూసి ఓర్వలేకపోవడం, ఎదుటివాడికి పితురులు చెప్పడం, ఎదుటివాడి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నష్టం చేసుకొని శరీరంలో లేని రుగ్మతలు తెచ్చుకోవడం, మనం బాగుండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఉంటే మనము మన కుటుంబం బాగుండాలని ఏ వ్యక్తి అనుకుంటాడో ప్రపంచమంతా హాయిగా ఉంటుంది. అంతే తప్ప మనమే కాదు, మనం బాగులేకపోతే ఎదుటివాడు కూడా బాగుండకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో ఉంటే మనం ముందు చెడిపోయి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. కాబట్టి అందుకనే మానవుడి జీవితం 60 సంవత్సరాలు కూడా దాటకుండానే గడిచిపోతున్నాయి. అందుకనే హార్ట్ అటాకులు. ఎదుటివాడి గురించి ఆలోచించడం మాని మన గురించి ఆలోచిస్తే హాయిగా ఉంటాం. అందుకనే ఈ 60 సంవత్సరాలకు దాటిన తర్వాత అనుగ్రహం కావాలంటే దైవానుగ్రహం కావాల్సింది, అందులో సందేహమే లేదు. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవాలి. షష్ఠి పూర్తి సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు చేసుకోమని శాస్త్రం చెప్పిందో అందులో ముఖ్యంగా 121 సార్లు రుద్రపారాయణం చేయిస్తున్నాం ఈశ్వరానుగ్రహం కోసం. అలాగే మృత్యుంజయ హోమం చేయిస్తున్నాం, ఆయుష్య హోమం చేయిస్తున్నాం. అలాగే 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు చేయిస్తున్నాం. ఇవన్నీ కూడా షష్ఠి పూర్తి సందర్భంగా చేయించేటివే. ఇక పుట్టినటువంటి నవజాత శిశువు పుట్టగానే చక్కగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూయించుకుంటారు. స్వాతి నక్షత్రం 4 పాదాల్లో దోషం లేదు, హాయిగా ఉంటుంది, ఇబ్బంది లేదని చెప్తారు. వాస్తవమే, నక్షత్ర దోషము లేదు. కానీ పుట్టిన శిశువు పెరిగేటువంటి క్రమంలో తరచూ అనారోగ్యానికి గురవ్వడం, తరచూ వైద్యుని సంప్రదించడం, గుక్కపట్టి ఏడవడం, ఎంత తిండి తిన్నా పీలగా అయిపోవడం, అనగా బక్కగా ఉండడం, ఇలా చాలా ఉంటుంటాయి. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. పంతులు గారేమో మంచిగా జాతకమే ఏమి ఇబ్బంది లేదన్నారు. మరి ఎందుకు జరుగుతుందని అంటే, మీరు కొంతవరకు నిజం, నక్షత్రం మాత్రమే మీరు చూసుకున్నారు. కానీ జన్మించిన జాతకరీత్యా జన్మలగ్నాత్తు పాపగ్రహ స్థితి అధికంగా ఉన్నప్పుడు బాలారిష్ట దోషం. సింపుల్గా చెప్పాలంటే శుభగ్రహాలు పాపస్థానాల్లో, పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నప్పుడు అది బాలారిష్ట దోషము. లగ్నాధిపతి గురువు బలహీనపడినప్పుడు, అలాగే రవి బలహీనపడినప్పుడు బాలారిష్ట దోషము. కాబట్టి ఇట్టి బాలారిష్ట దోషాన్ని జాతకంలో మాత్రమే తెలుసుకుంటాం. జాతకం వేరు, నక్షత్రం వేరు, రాశి వేరు. కాబట్టి దీన్ని తేడా తెలుసుకోండి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్లా బాలారిష్ట దోషంతో ప్రభావమైనప్పుడు ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము పరిహార క్రియలు చేసుకోవాలి. కానీ చేయించుకోవడం డబ్బు ఖర్చు కదా, ఎందుకంటే ఇన్స్టెంట్గా డబ్బులు ఖర్చు అవుతాయి బాగా. కానీ ఆ శిశువు ఇబ్బంది పడేటప్పుడు అనారోగ్య సమస్యలను చూసి తరచూ డాక్టర్ని సంప్రదించడం. అందుకనే డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డబ్బు మనం ఎంతైనా ఖర్చు పెడతాం. మన పిల్లల కంటే గొప్ప ఇంకెవరు కాదు కదా, డబ్బు ఖర్చు పెడతాం. కానీ ఆ శిశువు నాకు కడుపు నొప్పి లేస్తుంది, నాకు చెయ్యి నొప్పి లేస్తుంది, నాకు ఏదో అవుతుందని చెప్పలేదు కదా. అటువంటి బాధను చూస్తున్నటువంటి ఆ శిశువుకి, ఆ బాధను చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఎంతటి బాధ. ఇవన్నీ కూడా ఏంటనంటే పిశాచ గ్రహాలు ఒక వ్యక్తికి జ్ఞానం వచ్చేంత వరకు, అజ్ఞానంలో 6-7 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి కంటికి కనబడతాయి. ఇది శాస్త్రం. వాటిని చూసి, ఆ పిశాచ గ్రహాన్ని చూసి భయపడిపోయి బిక్కపోయి ఏడుస్తూ ఉంటుంటారు. ఈ శాస్త్రాన్ని ఎంతమంది తెలుసుకుంటారు? కాబట్టి బాలారిష్ట దోషానికి సంబంధించినటువంటి, పాపగ్రహాలకు సంబంధించినటువంటి, అవి శుభాలైన కావచ్చు, మంచి గ్రహాలైన కావచ్చు, మొత్తం 9 గ్రహాలు. ఇక్కడ 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు ఆరోగ్యంగా ఉండడం కోసమై అభిషేకం చేయిస్తున్నాం. రుద్రాభిషేకం మహాశివరాత్రి రోజున, అలాగే ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం చేయిస్తున్నాం. ఇవి సశాస్త్రీయంగా జరుగుతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్టి బాలారిష్ట దోషము మరియు షష్ఠిపూర్తి సందర్భంగా ఈ యొక్క దైవానుగ్రహాన్ని పొందితే చిరాయువు కలుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్నో పనులు చేసుకోగలుగుతాం. ఈ రోజున 60 సంవత్సరాలు దాటినా ఇంకా పెళ్లికి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, అలాగే ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ఇన్ని చేయాలి అని అంటే 60 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మన చేతుల్లో లేదు, భగవంతుని చేతుల్లో ఉంటుంది. ఇది మనం చేయిస్తున్నాం. కాబట్టి షష్ఠిపూర్తి బాలారిష్ట సందర్భంగా, దోష సందర్భంగా చేయించేటువంటి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా శిశువుకి ఆరోగ్యము, పెద్దవాళ్ళకి దీర్ఘాయుషు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్నటువంటి వారికి నవపాషాణ లింగము అర్చించి అభిషేకం చేయించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి నవపాషాణ లింగం ఎవరి గృహంలో ఉంటుందో వారికి నవగ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి, అందులో సందేహం లేదు. ప్రతిరోజు అభిషేకం చేసుకొని తీర్థం తీసుకోవడం వల్ల సంవత్సరంలో శరీరం అమృతత్వాన్ని పొందుతుంది. అట్లాగే ఇట్టి కార్యక్రమంలో కాశీక్షేత్రంలో గత 12 సంవత్సరాలుగా నేను అనుభవంతో చెప్తున్నాను, ఎన్నో వేల కార్యక్రమాలు అనేటువంటివి ఆ యొక్క కాశీక్షేత్రంలో జరపబడ్డాయి. ఇందులో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా వివాహపరమైనటువంటి దోషంతో ఇబ్బంది పడే వాళ్ళకి వివాహం జరిగినటువంటి సంఘటనలు వేల కొలది ఉన్నాయి. 1-2 ఎన్నని చెప్పగలం. కాబట్టి ఎంతోమంది తమ యొక్క సంకల్పాలను నెరవేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇట్టి కాశీక్షేత్రము అన్నపూర్ణాదేవి క్షేత్రం. అన్నపూర్ణ అంటే భిక్ష ప్రసాదం. అంటే మనం అనుకుంటాం అన్నపూర్ణ అంటే కేవలం అన్నం వడ్డిచ్చే మాత అని అనుకుంటాం. అన్నపూర్ణ అంటే ఆకలి, క్షుద్బాధ ఆకలిని తీర్చే దేవత కంటే కూడా మనకి ఏది కావాలంటే అమ్మవారు అక్కడ అది ఇస్తుంది.
జ్ఞానం కావాలి అమ్మ అంటే జ్ఞానభిక్షను ప్రసాదిస్తుంది, ధనం కావాలి అమ్మ అంటే ధనభిక్షను ప్రసాదిస్తుంది, నాకు సంతానం కావాలి అమ్మ అంటే సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఏదైనా భిక్ష రూపంలో మానవుడికి అందజేస్తుంది ఆ యొక్క అన్నపూర్ణాదేవి. కాబట్టి అట్టి అన్నపూర్ణాదేవి యొక్క క్షేత్రములో అన్నానికి లోటు ఉండకూడదు. అన్నము దొరకలేదనేటువంటి యొక్క భావనతో కాశీక్షేత్రాన్ని శపించబోయినటువంటి వ్యాస మహర్షికే అధికారం లేకుండా చేశాడు. ఒక్క వేడుకున్నాడు, కాళ్ళ వేళపడి అమ్మ అనుగ్రహించమ్మానంటే ఒక్క శివరాత్రి రోజున మాత్రమే వచ్చి విశ్వేశ్వరుని దర్శనం చేసుకో, నీకు ఇక్కడ స్థానం లేదని చెప్పగానే వ్యాసకాశి ఎక్కడో నదికి అవతల ఒడ్డున ఉంటుంది. కాబట్టి అన్నానికి లోటు లేకుండా ఉండే క్షేత్రం ఏదయ్యానంటే ఆ యొక్క అన్నపూర్ణాదేవి క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రం. కాబట్టి ఇట్టి కాశీక్షేత్రంలో నా అన్నదాన సమోదాన, అన్నదానాన్ని మించిన దానము లేదు. కాబట్టి అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆనందంగా ఉన్నారు అనంటే అన్నదాన కార్యక్రమం వల్లనే. కాబట్టి ఎవరైతే అన్నదాన కార్యక్రమం చేస్తారో వాళ్ళ పూర్వీకుల యొక్క ఆత్మలు సంతోషపడతాయి. నా కొడుకు, నా సంతానము, నా వంశం వాళ్ళు ధర్మకార్యం చేశారని చెప్పి సంతోషపడతాయి. కాబట్టి ఎవరి కుటుంబంలోనైతే గతించినటువంటి తల్లిదండ్రులు ఉంటారో వారికి సంవత్సరీకం అయ్యే లోపల ఎంత అన్నదానం చేస్తే ఆ అన్నదానం అంతా కూడా బ్రహ్మదేవుడు ఆ యొక్క గతించినటువంటి వారి ఖాతాలో వేస్తాడు. కాబట్టి ఏ దానమైనా కానీ ఇంకా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అన్నదానం కడుపు నిండిన తర్వాత ఇక చాలండి, ఇంకా నేను తినలేనండి అని అంటారు. అటువంటి అన్నదానాన్ని ఎవరైతే చేస్తారో, భూతతృప్తిని ఎవరైతే చేస్తారో వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మనం ఎన్నో వ్రతాలు చేస్తుంటాం, నోములు వస్తుంటాం, 10 మందికి పిలిచి ఎందుకు భోజనం పెడతాం? మా ఇంటికి వచ్చి వ్రతం చేశాను చూసుకోండి అని కాదు. అక్కడ ఆ వ్రత ఫలము దక్కాలన్నా, ఆ పూజా ఫలం దక్కాలన్నా అన్నదానం చేస్తేనే ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఎక్కడ మనం కార్యక్రమం చేస్తున్నాం, 9 గ్రహాలకి జపాలు, హోమాలు, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం, ఆఖరణ అన్నదానం చేస్తేనే ఆ యొక్క పూజా ఫలితం కలుగుతుంది. కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు ఎవరైనా ఇట్టి కార్యక్రమాలు నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణంగా వారికి ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అంతా కూడా కాశీ విశ్వేశ్వరుని యొక్క పేరు మీద అన్నదానం జరుగుతుంది అని గుర్తించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ఇటు కార్యక్రమంలో నమోదు చేసుకొని శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు ఏ సంకల్పంతోనైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో తిరిగి వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మహారాజ పోషకులుగా నమోదు చేసుకున్న వాళ్ళకి నవపాషాణ లింగాన్ని అర్చించి అభిషేకం చేయించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మహారాజ పోషకులుగా నమోదు చేసుకోవడం ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. గురువుగారు, కాశీక్షేత్రంలో మీ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా కూడా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగు పూజా కార్యక్రమాల గురించి ఎంతో చక్కగా మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారు చెప్పింది విన్నారు కదా. కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా కూడా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగు కార్యక్రమాల్లో మీరు భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా, కాశీక్షేత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా, అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకుని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలనుకున్నా, నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇది వాల్టి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.